సినీ నటి శ్రీరెడ్డిపై ఏపీలో కేసులు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారంటూ వరుసగా టీడీపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే ఆమెపై అనకాపల్లి, రాజమండ్రిలో కేసులు నమోదు కాగా తాజాగా శ్రీరెడ్డిపై కృష్ణా జిల్లా గుడివాడ పిఎస్లోనూ కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మినిస్టర్ అనితపై సామాజిక మాధ్యమాల్లో జుగుప్సాకరంగా పోస్టులు పెడుతున్నారంటూ మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసలేటి నిర్మల ఫిర్యాదు చేశారు. దళిత మహిళ అయిన మంత్రి అనితపై అసభ్యకరంగా మాట్లాడినందుకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని గుడివాడ 1 టౌన్ పోలీసులను కోరారు. అసలేటి నిర్మల ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. జరిగింది కేవలం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, వంగలపూడి అనిత గారిని కూడా అతి దారుణంగా మహిళ అయ్యుండి సాటి మహిళని అనకూడని మాటలు ఎవ్వరూ కూడా మగవాళ్ళు కూడా ఆ మాటలు వింటే చెవులు మూసుకునేంత దారుణంగా మాట్లాడడం జరిగింది. అలాంటి మాటలు వినలేక అని ఆ వీడియోని ఎవరైనా చూస్తే, యువత చూసినా సరే, మహిళలు చూసినా సరే, ఎవరు చూసినా సరే చిచ్చి అనుకునే అంత దారుణమైన మాటలు మాట్లాడిన శ్రీరెడ్డి మీద ఈరోజు కంప్లైంట్లు ఇచ్చాం. మా కోరిక ఒక్కటే, ఇలాంటి మాటలు ఇంకెవరో కూడా ప్రజల కోసం సేవ చేసే నాయకుల మీద నారా చంద్రబాబు నాయుడు గారిని గాని, లోకేష్ గారిని గాని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని గాని, వంగలపూడి అనిత గారిని గాని మాట్లాడాలంటే భయపడే విధంగా ఉండాలని చెప్పి పోలీస్ వారిని మేము కోరుకుంటూ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ శ్రీరెడ్డి మీద గట్టి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నామండి.